రాష్ట్ర ప్రభుత్వం నమ్మకం లేదు, సిబిఐ కావాలంటారు. ప్రభుత్వం రాగానే మాకు సిబిఐ వద్దు 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 అంటారు. అవినాష్ రెడ్డి ప్రమేయం ఉంది అని చెప్పి ఆ రోజు కర్నూలులో ఆసుపత్రి దగ్గరికి సిబిఐ వాళ్ళు వెళ్తే బాంబులు వేస్తామని బెదిరిస్తారు. మీరు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి అతను కాపాడే కళ్ళ ముందు మనకు కనపడతా ఉంది. ఎన్ని రకాలుగా మీరు మార్చారు. వివాహిత సంబంధాలు అన్నారు, రెండో వివాహం అన్నారు, ఆస్తి అన్నారు, ఇప్పుడు వాళ్ళ బిడ్డ మీద అల్లుడి మీద అంటున్నారు. అంటే మీ బాధ్యత అంటే మీకు ప్రజల మీద ప్రేమ లేదు. ప్రజలను కూడా ఎటు ఉద్దేశం మనం చూస్తా ఉన్నాం. మీరు ఎప్పుడు వచ్చినా కూడా కేవలం మీకు అనువాయులు, మీ ఎవరైతే మీకు ఆస్తులు దోచిపెట్టారో వాళ్ళ ఇళ్లలో ఇబ్బందులు ఉన్నా లేదా పిల్లలున్నా వెళ్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక్క పేదవాడింటికి కానీ ఒక కార్యకర్త కానీ ఒక ప్రజల సమక్షంలో ఒక కార్యక్రమానికి కానీ వెళ్ళారా అడుగుతా ఉన్నా. 20 నెలల్లో ఎక్కడ కూడా ప్రజల కోసం వెళ్లకుండా కేవలం బల ప్రదర్శన చూపించి పెళ్లిళ్ళకు కూడా వెళ్ళి బల ప్రదర్శన చూపించుకోవాలి తప్ప ఎక్కడ కూడా మనకి ఏమీ కనపడే పరిస్థితి. నేను అదే మీకు అందరు కూడా తీవ్ర ఒక బాధతో చెప్తా ఉన్నా. ఎందుకంటే మేము కూడా వచ్చి ఇప్పటికి 18 నెలలు అవుతా ఉంది. సబ్జుడీస్ కాబట్టి తప్పకుండా కోర్టు నుంచి ప్రాపర్ గా జడ్జ్మెంట్ వస్తుందని మేము ఆశిస్తా ఉన్నాం. అరే ఒక ఆడ కూతురు ఆవిడ బాధ చెప్తా